శ్రీలంకలో మరో బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అయినటువంటి ఎల్లాకి వెళ్ళిపోతున్నాం. చాలా పబ్స్, రెస్టారెంట్స్, క్యాఫేస్ అన్నీ ఉన్నాయి. మొత్తం అంతా ఫారినర్స్తో నిండిపోయింది. సో ఎల్లాలో నేను స్టే చేసిన హాస్టల్ ఇది, సిటీజింగ్ హాస్టల్. జస్ట్ లోపలికి వెళ్ళి ఫుడ్ తిని వచ్చేసరికి మొత్తం వెదర్ మారిపోయింది. డ్రోన్లో బ్యాటరీ పవర్ అయిపోయింది, డెడ్ అయిపోయి వచ్చింది. సో దాన్ని తీసుకొచ్చేసి దింపేశాను. ఇక్కడ ఎల్లాలో నైట్ లైఫ్ క్రేజీగా ఉంది అసలు. అదే 9 ఆర్చెస్ బ్రిడ్జ్. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. సో మనం ఇంకా క్యాండీలోనే ఉన్నామండి. క్యాండీలో లాస్ట్ 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. బస్ స్టాప్. సో ఈ రోజు మనం క్యాండీ నుంచి శ్రీలంకలో మరో బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అయినటువంటి ఎల్లాకి వెళ్ళిపోతున్నాం. సో ప్రజెంట్ నేను క్యాండీ బస్ స్టేషన్లో ఉన్నాను. క్యాండీ నుంచి బస్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 గంటల వస్తుంది. సో మేము ప్రజెంట్ అయితే నువారా ఏరియాకి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ చిన్న బ్రేక్ కోసం ఆపాడు. ఇది బస్సు, క్యాండీ టు ఎల్లా 47 నెంబర్. మొత్తం అంతా ఘాట్ రోడే, ఇదంతా హిల్ స్టేషన్స్ కదా. సో అలా నిదానంగా వెళ్తుంది బస్సు. మొన్నటి దెబ్బకి కొంచెం భయంగానే ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇక్కడ యాక్చువల్లీ మనం ఇండియాలో ఊటీలో టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేసాం, గుర్తుందా? అలా ఇక్కడ శ్రీలంకలో చాలా ఫేమస్ అయిన టాయ్ ట్రైన్ జర్నీ ఉంటుంది ఇక్కడ. అది ఇక్కడే చేసేది, క్యాండీ నుంచి ఎలా వరకు చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను కూడా ఆ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చూపిద్దాం అనుకున్నాను మీకు. కాకపోతే ఏమైందంటే 2 నెలల క్రితం ఇక్కడ బాగా ఫ్లడ్స్ వచ్చేసాయి, వర్షాలు ఎక్కువ పడి. సో చాలా చోట్ల మొత్తం అన్ని ల్యాండ్ స్లైడ్స్ అయిపోయి, రోడ్డు మీద కూడా కనపడుతుంది, చాలా రోడ్స్ పాడైపోయినాయి, ట్రైన్ ట్రాక్స్ పాడైపోయినాయి. సో అందువల్ల ట్రైన్ రన్ చేయట్లేదు. ఇంకో సంవత్సరం ఈజీగా పట్టేస్తుంది అంటున్నారు ఆ ట్రైన్ స్టార్ట్ అవడానికి. సో అందుకే తప్పక బస్సులో వెళ్ళాల్సి వస్తుంది. దీని తర్వాత కొంచెం దూరంలో నువారా ఏరియా అని ఉంటుంది. అది కూడా చాలా మంచి ప్లేస్. మనమైతే దాన్ని దాటి ఎల్లాకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పక్కనే చిన్న షాప్లో ఉంది, ఫుడ్ కూడా తినొచ్చు, స్నాక్స్ కూడా దొరుకుతున్నాయి. చిన్న చిప్స్ ప్యాకెట్ ఎంత అనుకున్నారు? 100 రూపాయలు. 100 శ్రీలంకన్ రూపీస్ అంటే మన దాంట్లో 30 రూపాయలు చిల్లర ఉంటుంది. వెదర్ క్రేజీగా చల్లగా ఉంది. చాలా హై ఆల్టిట్యూడ్స్కి వచ్చేసాం కదా. ఆ ఘాట్ రోడ్స్లో క్రేజీ అడ్వెంచర్ బస్ జర్నీ రైడ్ చేసి చివరికి నేను చేరుకున్నాను ఎల్లాకి. మధ్యలో నువారా ఏరియాని చూశాను, బాగుంది అది కూడా. మధ్యలో అక్కడ లేక్ కానీ అక్కడ టీ ప్లాంటేషన్స్, హిల్ స్టేషన్ బాగుంది, అది నువారా ఏరియా. సో ఎల్లాలో నేను నా హాస్టల్ బుక్ చేసుకుంది సిటీజింగ్ హాస్టల్లో. ఇది బస్ స్టాప్ దగ్గరలోనే ఉంటుంది, కాకపోతే ఇలా కొండ ఎక్కాల్సి వస్తుంది కొంచెం. ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందండి బాబు. నువారా ఏరియాతో పోలిస్తే కొంచెం బెటర్, కానీ అక్కడైతే ఇంకా దారుణం. ఇందాక సాయంత్రమే చాలా చలి అనిపించింది, ఇప్పుడు నైట్ ఇంకా అలా ఉండేది ఏంటో అక్కడ. ఓకే, ఇక్కడ మా హాస్టల్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే వచ్చాను. వీడియోస్ ఏం తీయలేదు, రేపు తీస్తాను. కానీ ఇక్కడ వైబ్ అయితే చాలా బాగుందండి బాబు. ఒక చిన్న ఫారెస్ట్లో చిన్న చిన్న కొండలు, పెద్ద పెద్ద హిల్స్ కాకుండా చిన్న కొండల్లో చెట్ల మీద ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది. భలే భలే అనిపించింది చూడగానే. హే గైస్, గుడ్ మార్నింగ్. సో శ్రీలంకలోని ఎల్లాలో నేను ఇంకో రోజు కూడా ఉండబోతున్నాను. సో ఎల్లాలో నేను స్టే చేసిన హాస్టల్ ఇది, సిటీజింగ్ హాస్టల్. బయట నుంచి వ్యూ చూడండి, లిటరలీ ఒక చిన్న చిన్న కొండలతో ఫారెస్ట్లో ఉన్నట్టుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్య మధ్యలో చెట్ల మీద ఇల్లు ఉన్నట్టుంది చూడడానికి. హాస్టల్ అయితే పర్లేదు, బాగానే ఉంది.
మా రూమ్ చూపిస్తారండి. ఇది 4 బెడ్ డార్మెటరీ. నాకు ఇది రోజుకి 1000 రూపాయలు చొప్పున పడింది. ఇదైనా కాదు, ఎల్లాలో హాస్టల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. హాస్టల్ కూడా చాలా నీట్గా క్లీన్గానే ఉంది. సో సరే పదండి వెళ్ళి ఎల్లాని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ ప్లేస్ చూడండి, మామూలు వైబ్ లేదు ఇక్కడ అసలు. ఫుల్ థాయిలాండ్ వైబ్స్ వస్తాయి ఇక్కడ. చాలా పబ్స్, రెస్టారెంట్స్, క్యాఫేస్ అన్నీ ఉన్నాయి. మొత్తం అంతా ఫారినర్స్తో నిండిపోయింది ఈ ఏరియా మొత్తం. ఇవాళ ఏదైనా శ్రీలంకన్ అథెంటిక్ ఫుడ్ తినాలని చెప్పి ఇక్కడ దగ్గరలోనే ఒక చిన్న రెస్టారెంట్ నుండి వచ్చాను. సో ఇది నేను తీసుకున్న మీల్. ఇందులో పప్పు, ఆలూ ఫ్రై, ఇంకో 2-3 కర్రీస్ ఇచ్చారు, చికెన్ వేశారు, చిన్న ఫిష్ డిష్ ఇచ్చారు. బాగుందండి పప్పు. వీళ్ళు ఐటమ్స్ అన్నీ ప్లేట్లో రైస్ పెట్టి దాని మీద వేసి ఇచ్చేస్తున్నారు. చికెన్ కూడా చాలా బాగుందండి. ఓవరాల్గా ఫుడ్ కూడా చాలా బాగుంది. అన్ని కర్రీస్ బాగున్నాయి, చికెన్ బాగుంది. ఇది కూడా మంచి ప్రైస్లో 1000 రూపాయలకే మొత్తం అంతా ఇదంతా. శ్రీలంకలో మోస్ట్లీ అన్ని ప్లేసుల్లో వాటర్ కొనుక్కోవడమే, హాస్టల్స్లో కూడా ఇవ్వట్లేదు. శ్రీలంకలో ఇప్పటి వరకు నేను ఉన్న అన్ని హాస్టల్స్ ఎక్కడో సిగిరిలో ఒక చోట వాటర్ ఇచ్చారు. జస్ట్ లోపలికి వెళ్ళి ఫుడ్ తిని వచ్చేసరికి మొత్తం వెదర్ మారిపోయింది. ఫుల్ మొత్తం క్లౌడీగా అయిపోయింది. వర్షం కూడా పడుతుంది, లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి. శ్రీలంకలో ఉన్నట్టే లేదు. లిటరలీ దాదాపు ఒక 70-80% మొత్తం ఫారినర్సే కనపడుతున్నారు. ఇక్కడ ఎల్లాలో నైట్ లైఫ్ క్రేజీగా ఉంది అసలు. చూసారా వెనకాల, చాలా బాగుంది ఇక్కడ వైబ్. ఫుల్ మొత్తం పార్టీ వైబ్ ఉంది అంతా. వెదర్ చాలా చాలా చల్లగా కూడా ఉంది. హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఎల్లాలో మరో రోజు. చాలా బాగుందండి ఈ ప్లేస్. చుట్టూరు మొత్తం అంతా చిన్న చిన్న కొండలు, చెట్లు, లిటరల్లీ ఫారెస్ట్లో ఉన్నట్టు భలే ఫీల్ వస్తుంది. అదీకాక వెదర్ కూడా చాలా బాగుంటుంది. నైట్ అయితే బాగా చలి వచ్చేస్తుంది. ఇప్పుడే మంచిగా సన్ రైజ్ అవడంతో ఇప్పుడు మళ్ళీ ప్లెజెంట్గా ఉంది, బాగుంది. సో ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఎల్లాలో. ఈవెన్ ఎల్లాలే కాదు, శ్రీలంకలో మొత్తంలో చాలా ఫేమస్ అయిన ప్లేసు అదే 9 ఆర్చెస్ బ్రిడ్జ్. అదొక రైల్వే బ్రిడ్జ్. సో దానికి వెళ్ళబోతున్నాం. ఆ 9 ఆర్చెస్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే అక్కడ మా హాస్టల్ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంది. మార్నింగ్ ఇక్కడ శ్రీలంకలో చాలా మటుకు అందరు లోకల్స్ ఎంతో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతారు, అందరినీ గ్రీట్ చేస్తారు. ఎందుకంటే చాలామంది టూరిస్ట్ వస్తూనే ఉంటారు కదా ఇక్కడికి. లిటరల్గా ఎల్లా మెయిన్ స్ట్రీట్ ఆ ఏరియా ఉంది కదా, అదైతే ఏ వెస్ట్రన్ కంట్రీలో ఉన్నట్టే ఉంది. అక్కడ మొత్తం అందరూ వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. ఆ స్ట్రీట్లో నైట్ లైఫ్ కూడా చాలా బాగుంది. చాలా పబ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఇటు రావడానికి ఆటో వాళ్ళని అడిగితే ఈజీగా 1000 రూపాయలు అడుగుతారు. ఎలాగో విపరీతం దూరం కాదు, 2.5 కిలోమీటర్లే కదా. సో పొద్దునే నడవడానికి కూడా బాగుంటుంది. సో అందుకే వచ్చేస్తున్నాను. ఓకే, ఆల్ రైట్ గైస్. ఇక్కడ 1 కిలోమీటర్ చేంజ్ వచ్చాక ఇలా బోర్డు ఉంది, 9 ఆర్చ్ బ్రిడ్జ్ అని డైరెక్షన్ చూపిస్తుంది. ఈ దారి చూడండి, ఇవన్నీ పైన ట్రీస్ మధ్యలో ఇలా కొండ దిగుతూ కింద నుంచి వెళ్ళడానికి ఉంది. 1 కిలోమీటర్ నడవాలి. పదని వెళ్దాం. ఈ పాత్ చూడాలి మీరు, చిన్నగా ఉంది,
చెట్ల మధ్యలో, అది కూడా చాలా చిన్న రోడ్డు. ఇక్కడి నుంచి బాగుందండి. మళ్ళీ చాలా ఆఫ్బీట్గానే ఉంది ప్రస్తుతానికి వెళ్తున్న రూట్. యాక్చువల్లీ ఇలా వాకింగ్ కాకపోతే కనుక వెహికల్స్ వెళ్ళే ప్లేస్ వేరేది ఉంటుంది, ఇంకా ఎదరికి వెళ్ళి దగ్గరలో దింపుతారు. నడవడానికైతే ఇది షార్ట్ కట్, అందుకనే మరీ కొంచెం ఫారెస్ట్లో వెళ్తున్నట్టుంది. ఇక్కడ ఏదో చిన్న షాప్ ఉందండి, ప్రస్తుతం ఇంకా ఓపెన్ చేయలేదు, కొంచెంసేపు ఆగాక ఓపెన్ చేస్తారేమో. ఓ, ఏవేవో రకరకాల సౌండ్లు వస్తున్నాయి. మళ్ళీ కొండెక్కుతున్నాం. స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఈ అడవిలో ఇలా నడుచుకుంటూ వస్తే పెద్దగా ఎక్కువ సమయం పట్టలేదండి, ఈజీగానే వచ్చాను. కనబడుతుంది అక్కడ బ్రిడ్జ్. అక్కడ ఆల్రెడీ చాలామంది జనాలు వచ్చేసి ఉన్నారు. భలే ఉందిగా చూడడానికి. ఇక్కడ నుంచి చుట్టూరు కొండలు, చెట్లు, నేచర్ మధ్యలో ఒక బ్రిడ్జు, అది కూడా కరువు ఇలా తిరిగి ఉంది. దాని మీద ట్రైన్ వెళ్తుంటే భలే ఉంటుంది. చూద్దాం దొరుకుతుందేమో ట్రైన్ వెళ్ళడం. ఆల్ రైట్, సో ఫైనలీ వీఆర్ హియర్. ఇక్కడ చూడండి, ఒక టన్నల్ కూడా ఉంది బ్రిడ్జ్ దాటాక. ఇటుపక్క బ్రిడ్జ్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. జస్ట్ ఊరికే ఆ టన్నల్ దగ్గరికి వెళ్ళి చూసొద్దాం. రీసౌండ్ వస్తుంది. ఫోటోషూట్ చేసుకోవాలంటే మాత్రం భలే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇటు పక్క చూసారు, ఇక్కడ ఆటోస్ ఇక్కడ దాకా వచ్చేసి ఉన్నాయి. ఇది వేరే రూట్లో వస్తుంది, కొంచెం లాంగ్ రూట్లో. అప్పుడు డైరెక్ట్గా ఆటోస్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, క్యాఫేస్ ఉన్నాయి. ఇంకా పొద్దున్నే అవడం వల్ల జనాలు తక్కువ ఉన్నారు. కొంచెంసేపు అయిందంటే మొత్తం జనాలు పెరిగిపోతారు. ఈ బ్రిడ్జ్కి మొత్తం ఇలా 9 ఆర్చెస్ ఉన్నాయి, అందుకనే ఇది 9 ఆర్చెస్ బ్రిడ్జ్గా పేరు వచ్చింది. ఇలా కవ్ తిరుగుతూ టన్నల్లోకి వెళ్తూ చుట్టూరు చెట్లు, కొండలు. డెఫినెట్గా చాలా మంచి ప్లేస్ ఇది. ఇక్కడ కొంచెం రిస్కీగా ఉంది వ్యవహారం. బ్రిడ్జ్ ఇలా కొంచెం బెండ్ అయి ఉంది. సో దీని మీద కూర్చున్నాను. సో ముందుకు తోస్తున్నట్లుంది, కొంచెం ఇబ్బందిగా. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ట్రైన్ అయితే రావట్లేదు. మేబీ నేను వచ్చే ముందు వెళ్ళిపోయిందేమో. ఇండియా.
ట్రైన్ 9:30కి ఉంది. సో వచ్చినప్పటి నుంచి చాలాసేపు వెయిట్ చేసి డ్రోన్ ఫ్లై చేసి గాల్లో ఉంచాను. ట్రైన్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఫ్లై చేయడం అంటే కుదరదు కదా. సో కరెక్ట్గా షార్ట్ని ఫ్రేమ్ చేసి వెయిట్ చేస్తున్నా ట్రైన్ కోసం. 9:30కి రావాల్సింది 9:50 కూడా అయిపోవచ్చింది. డ్రోన్లో బ్యాటరీ పవర్ అయిపోయింది, డెడ్ అయిపోవచ్చింది. సో దాన్ని తీసుకొచ్చేసి దింపేశాను. అలా దింపాను, బ్యాటరీ చేంజ్ చేస్తున్నాను, ట్రైన్ వచ్చేస్తున్న దగ్గరికి వచ్చేస్తున్న సౌండ్ వచ్చింది. అయిపోయింది, తీయలేరు అనుకున్నాను. అదర్ కెమెరాలో తీస్తున్నాను, డ్రోన్తో అసలు అవుతుందో లేదో అర్థం కాలేదు. సో వెంటనే మళ్ళీ బ్యాటరీ ఇంకోటి పెట్టేసి ఫట్మని లిఫ్ట్ చేశాను. పైగాను ఈ క్లోజ్ షాట్స్ దగ్గర నుంచి తీయడం వల్ల అన్ని చుట్టూరు కొండలో చెట్లు ఉన్నాయి. సో చాలా రిస్కీ జోన్ ఇది, ఊరికే క్రాష్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే ఎక్కడుంది ఎలా అవుతుంది అని అడ్డదిడ్డంగా అడ్డు ఫ్లై చేసామో క్రాష్ అయ్యి ఇంకా. సో బట్ స్టిల్ వెంటనే ఆ కంగారులోనే లిఫ్ట్ చేసి అలాగైతే ఒక మంచి షాట్ అయితే తీశాను. ఈ ట్రైన్ షాట్స్, ఈ 9 Arch Bridge, శ్రీలంకలోని ఎలా ప్లేస్, ఇవన్నీ మీ అందరికీ నచ్చినాయి అని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.